చట్టం అధికార కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన స్పందించారు. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయకుండా ప్రజా అవసరాల కోసం వినియోగించుకునేలా ఆలోచన చేయాలని ఆయన కోరారు. చివరి నిమిషం వరకు పార్టీ కార్యాలయం కూల్చివేతను అడ్డుకునేందుకే ప్రయత్నం చేస్తామంటున్న కంచర్ల భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఇప్పటివరకు దీనిపై స్పందన అయితే చూపించినటువంటి పరిస్థితి. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో పైకోర్టుకు వెళ్ళి దీనిపై స్టే తీసుకురావడం అనేది కూడా చేసే ప్రయత్నాలతో ఒక పక్క ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం దీనిపై స్పందించడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అన్న చెప్పండి, పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏ రకంగా స్పందిస్తారో, అసలు దీని వెనక ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా హైకోర్టు తీర్పుని గౌరవించాల్సిందే, గౌరవిస్తాం. కానీ ఎవరికే కష్టం వచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా పోయేది చట్టం దగ్గరికే పోతాం. కానీ ఇలా చట్టము మరి కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి చుట్టమైంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైంది. అది బాధేస్తూ ఉంది. మరి ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకే పర్మిషన్ లేకుండా నిర్మాణం అయిందా? వేరే పార్టీ ఆఫీసులు కూడా ఉన్నాయి. బీజేపీ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది. మరి అన్ని పార్టీ ఆఫీసుల పరిస్థితి అదే ఉంది. కానీ నేను ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు పర్మిషన్ కావాలి నిర్మాణం కోసం అని. ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఇంతవరకు ఏ పార్టీ ఆఫీస్కి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు ఏ విధంగా ఇవ్వాలనో తెలియదు, గైడ్లైన్స్ లేదు. మరి అట్లాంటిది నేను తెలుసుకొని మీకు ప్రాసెస్ చేస్తా, మీరైతే నిర్మాణం చేసుకోమన్నారు. మరి దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం. మరి నిజంగా కూడా మేము అధికారంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి పర్మిషన్ తీసుకోవడానికి ఏమైనా కోట్లు అవుతాయా? లక్షలు కూడా కావు కదా. మరి పర్మిషన్ తీసుకుంటేందుకు మాకేమి ఇబ్బంది కాదు కదా. అధికారుల నిర్లక్ష్యంతో మాకు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలే. అంత మాత్రాన ఇవాళ 3-4 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకున్నటువంటి ఈ పార్టీ ఆఫీసును మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుద్దేశంతో మరి కూల్చాలనే ప్రయత్నం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మాది కూలిస్తే రేపు భగవంతుడే నిన్ను కూలుస్తాడు. ఖచ్చితంగా ఒకరి నాశనం కోరుకున్నాడు, వాని నాశనమే భగవంతుడు చేస్తాడు. చిన్నోని కడుపు కొడితే భగవంతుడు పెద్దోడి కడుపు కొడతాడు. ఇలా మా కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ. రేపు నీ కడుపు కొట్టే రోజు వస్తుంది, రాసుకో. ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని మరి కూల్చాలనే ప్రయత్నం చేస్తే ఇంతకు 4 ఇంతలు నిర్మాణం చేసి చూపిస్తా. దేని వెనుక పోయేది లేదు, దేనికి భయపడేది లేదు. ఈ నల్గొండ 25 ఏళ్ళుగా నువ్వు పాలించి 0 ఎంటిక మందం కూడా ఏం చేయకపోయినా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండని పునర్నిర్మాణం చేసిన. నీ వల్ల ఏం కాదు, నీ వల్ల కూల్చడమే, నీ వల్ల దరిద్రమే ఈ నల్గొండకు. కానీ నా వల్ల నిర్మాణం, ఇలా పానగల్ ఫ్లైఓవర్ కానీ, ఇలా బైపాస్ ఫ్లైఓవర్ కానీ, ఐటీ హబ్ నిర్మాణం కానీ, మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ, ఎన్జీ కాలేజ్ నిర్మాణం కానీ, మన క్లాక్ టవర్ సెంటర్లో ఆర్ఎన్బి షూట్స్ గెస్ట్ హౌస్ కానీ, మరి కళాభారతి కానీ, మరి ఎన్నో రకాలుగా మరి అన్ని కాలనీలలో 55 కోట్ల రూపాయలతోటి ప్రతి వార్డుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చి మరి సీసీ రోడ్లు కానీ, మరి నీళ్లు కానీ, శానిటేషన్ కానీ అన్ని విధాల అభివృద్ధి చేసిన. మళ్ళీ అవన్నీ కూడా ఇవాళ కుంటుపడే పరిస్థితులకు తీసుకొస్తున్నావు. నీ పాలనే, నీ హ్యాండే, నీ చెయ్యే దరిద్రం ఈ నల్గొండకు. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏడ సమస్యలు అడుగుతారని గాలి మోటార్ మీద తిరుగుతున్నావు, గాలిలో వస్తున్నావు, గాలిలో పోతున్నావు. ఇక నువ్వు గాలిలోనే కలిసిపోతావు అనేది కూడా వేదిక ద్వారా తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటున్నాం, నీకు ఎట్టి పరిస్థితుల్లో అది మరి మేమేమైనా పేమెంట్ గవర్నమెంట్కు పే చేయాలన్నా చేసి మరి మా నిర్మాణాన్ని కూలగొట్టకుండా ఆపాలని మరి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరి కూలగొట్టుకుంటా పోతే ఏవి ఆగాయి. మరి కాబట్టి దయచేసి కూలగొట్టుడు కాదు, నిలబెట్టుడు నేర్చుకోమంటున్నా కాంగ్రెస్ వాళ్ళని. ప్రధానంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక పక్కన ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్న ఆరోపణ కూడా ఒక పక్కన చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా వాళ్ళు ఇటాచులు పెట్టుకునే తిరుగుతున్నారు కదా. మరిగూడెం బైపాస్లో
రాత్రి నుంచి ఒక ఇటాచాడ పెట్టుకొని తిరుగుతున్నారు. మా కార్యకర్తలు కూడా నైట్ దాన్ని దవలబెడదామని పోయినరు, కానీ వద్దనుకున్నాం. అరాచకాలు వద్దు, కాంగ్రెస్ వాళ్ళు కావాలని అరాచకాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు శాంతియుతంగా ఉండండి. మరి ఆ భగవంతుడే చూసుకుంటాడు, ప్రజలే బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి. కాబట్టి మీరెవరు కూడా వాళ్ళు చేసే ఏదో చేసేలకు మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏది జరిగినా గమనిస్తూ ముందుకు సాగుదాం. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ ఆఫీసుని వీలైనంత వరకు నిర్మాణాన్ని మరి ఇట్లనే ఉంచి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కాదు కక్షమని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కుట్రతో కూలిస్తే మళ్ళీ అన్ని పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ దీనికి 4 ఇంతలు నిర్మాణం చేస్తామని కూడా మీ ద్వారా తెలుసు. ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం ఒకవేళ అంటే వచ్చినటువంటి ఆ ఉత్తర్వులు కోర్టు ఆదేశాలు అయితే దానికి అనుగుణంగా ఒకవేళ కూల్చివేత కనుక చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ రకమైన స్పందన ఉండదు? ఖచ్చితంగా గౌరవిస్తాము. అవసరమైతే కలెక్టర్ గారు అవకాశం ఇస్తే మేమే కూల్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వం దీని పట్ల కొంత స్పందన చూపడంతో పాటుగా ప్రజా అవసరాల కోసం పార్టీ కార్యాలయాన్ని వినియోగించే విధంగా చూడాలి తప్ప చేసిన నిర్మాణాన్ని కూల్చకుండా అవసరమైన విధంగా జిల్లా కలెక్టర్ కూడా అవసరమైతే ఇటు కోర్టుతో పాటుగా అధికారులు కూడా తమతో పాటు స్పందించి సహకరిస్తే ఖచ్చితంగా దీన్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. లేదంటే కూల్చివేతకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాలని ఉంటే తమకు అనుమతిస్తే తామే కూల్చివేస్తామని కూడా కంచెల భూపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రస్తుత తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 19 టీవీ.